హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. బెంగుళూరుకెళ్ళాము అని చెప్పాను కదా! డే 1 అనేసని. ఇది డే 2 అనమాట. సారీ అండి, లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. అవి చూసుకొనే సరిపోతా ఉంది. టైం కూడా కుదరట్లేదు. అందుకనేసని లేట్ అవుతా ఉంది వీడియోస్ చేయడము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే 8కి అలా నిద్ర లేచాము. ఇంకా నైట్ అయితే లేట్ అయిపోయింది కదండీ! అందుకని కొద్దిగా లేట్‌గానే లేచి ఇంక అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి టీ తాగి ఇంకిప్పుడు టిఫిన్ కోసం బయటెళ్తున్నాము. టిఫిన్ అయితే ఒక ప్లేస్‌లో బావుంటుందంట. కళ్యాణ్ చెప్పాడు. వెళ్ళే దారిలోనే వదిన అని. ఇంకా అక్కడ ఎళ్లి టిఫిన్ తినేసి నెక్స్ట్ షాపింగ్‌కెళ్ళాలనమాట. మెయిన్ నేను షాపింగ్ కోసమే మోహనాన్ని రిక్వెస్ట్ చేసి మరీ బెంగుళూరుకైతే వచ్చాను. లేకపోతే నేను రాను, నాకు షాపింగ్ తీసుకెళ్తేనే వస్తాను అని చెప్పాను. కార్‌లో మొత్తము దీని గురించే డిస్కషను. ఎక్కడికి తీసుకొని పోవాలి, ఎక్కడ బడ్జెట్‌లో దొరుకుతాయి, ఎక్కడ మోడల్స్ బావుంటాయి అనేసని మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడాలి మోహన ఎక్కడికి తీసుకెళ్తాడు అనేది. ఫైనల్లీ రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ బావుంటుందంట టిఫను. కళ్యాణ్ ఇక్కడే తింటాడంట. ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఈడ బావుంటుంది వదిన అని చెప్పాడు. నిజంగానే చాలా బావుంది టిఫన్ అయితే. ఇక్కడ ఖుషి చూసారా అలిగింది. ఎందుకనంటే బైక్‌లో కళ్యాణ్‌తో పాటు రావాలంట. కానీ ఉజ్వల్ వెళ్ళాడు. అందుకనేసని అలిగింది. ఇంకా కొద్దిసేపు కాంప్రమైజ్ చేసి ఇంకా కూల్ చేశామనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు "నువ్వు వెళ్దువులే ఖుషి" అనేసని. ఇంక అప్పుడు కొంచెం కూల్ అయింది. ఇక్కడ ఎవరెవరికి కావాల్సింది అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే సాంబార్ ఇడ్లీ నాకు చాలా ఇష్టం అనమాట. సాంబార్ ఇడ్లీ చేసుకున్నాను. వీళ్ళు పూరి అలాంటివి ఆర్డర్ చేసుకున్నారు. నెక్స్ట్ బిస్బెల్లాబాత్ కూడా చేసుకున్నారు. చాలా బాగుండింది టిఫిన్ అయితే. మొత్తానికి టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు డైరెక్ట్‌గా షాపింగ్‌కే అనమాట. ఎక్కడికొచ్చాము అంటే శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్. ఇదైతే చాలా బావుంటుందంట. ఇంతకుముందు కూడా మోహన ఒక 2 టైమ్స్ బెంగుళూరుకొచ్చినప్పుడు ఇక్కడి నుంచే తీసుకొచ్చాడు. ఖుషీకి, ఉజ్వల్‌కి బట్టలనమాట. చాలా బాగున్నాయి బట్టలైతే. రీజనబుల్ ప్రైజెస్‌లో క్వాలిటీ గానీ, మోడల్స్ గానీ బాగున్నాయన్నమాట. హోల్‌సేల్‌గా వీళ్ళు అమ్ముతా ఉంటారు. సరేననేసని ఇక్కడికొచ్చాము. ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజంగానే అండి కలెక్షన్ అయితే చాలా బావుంది. ఇక్కడైతే అన్నీ బడ్జెట్‌లోనే ఉందన్నమాట. ఈ విధంగా మొత్తము అరేంజ్ చేసేసుంటారు. మనం సెర్చ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజ్ అనమాట. ఇక్కడ చూసాను బాగున్నాయి రెగ్యులర్ వేర్‌కైతే. ఇంక అదే ఖుషీకి నేను చూస్తా ఉన్నాను. ఇంకా ఉజ్వల్‌కి, మోహనాకి ఇంక వాళ్ళు పైనెళ్ళి వాళ్ళ సెక్షన్‌లో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. ఫైనల్లీ ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాము. నేను కూడా ఒక 2 డ్రెసెస్ అయితే తీసుకున్నాను. పర్లేదు బానే ఉంది. రీజనబుల్ ప్రైజెస్‌లో అనమాట. ఇంకా తీసుకొనేసి ఇంకా నెక్స్ట్ కళ్యాణ్‌కైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఇంకా తనకి వేరే వర్క్ ఉందనమాట. ఇంక మేము ఎట్లా ఇంటికే కదా వెళ్ళిపోతాము. నువ్వు వెళ్ళిపో కళ్యాణ్ అని చెప్పాము. ఇంకా సరేననేసని కళ్యాణ్‌కి బాయ్ చెప్పేసి ఇంకిప్పుడు మోహన ఫ్రెండ్‌ని కలుద్దాము అనేసని వచ్చాము. తనుండేది బెంగుళూరులోనే అనమాట. చానా సార్లు కాల్ చేశారు మేము బెంగుళూరుకొచ్చినప్పుడు వచ్చి మీట్ అవ్వండి అనేసని మోహనాని. కానీ కలవలేకపోయినాము. ఇంకా ఆ రోజు కుదిరిందనమాట. బ్రౌన్ కలర్ షర్ట్ ఏసుకున్నా చూడండి తనే. ఆజామ్ తన పేరు. తనకి మోహన అంటే చాలా అభిమానం, ఇష్టం అనమాట. బ్రదర్ లాగా చూసుకుంటారు. అన్న అని పిలుస్తూ ఉంటాడు. మోహన కూడా అంతే ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాడనమాట. 10 ఇయర్స్ నుంచి వాళ్ళ రిలేషన్‌షిప్ చాలా బాగుంటారు ఇద్దరు. ఇంకా పైగా ఆ రోజు రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారనమాట. ఇంకెలాగో వచ్చారు కదా! మీరు లంచ్ హౌస్‌కే వెళ్ళండి. లంచ్ టైమే కదా అయిందన్నారు. కానీ మేము వద్దన్నాము. ఇంతకుముందే టిఫిన్ తిన్నాం ఆజామ్ 11 కంటే. ఇప్పుడే ఎట్లా తినేది అంటే, "పర్లేదు లైట్‌గా చేయండి. టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయి ఐటెమ్స్" అని చెప్పారు. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకొకటి కూడా నాన్ వెజ్ రెస్టారెంట్ ఓపెన్ చేసేదానికి ప్లాన్ చేస్తన్నారు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నాన్ వెజ్ రెస్టారెంట్‌లో లంచ్ చేద్దాము అని కూడా చెప్పాడు. ఇంక సరేననేసని ఇంక అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఎవరెవరికి కావాల్సింది. నిజంగా అండి సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే ఫుడ్ ఆసమ్ అనమాట. ఇదైతే మ్యాంగో రైస్, ఇది వెజ్ పులావ్. నేనైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. స్పెషల్ మీల్స్. చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఫుల్‌గా తిన్నాము. ఇంకా దాని తర్వాత డెజర్ట్స్ తినండి అని చెప్పి మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చాడు ఆజాము. ఇంకా ఇష్టంగా నేనైతే క్యారెట్ హల్వా, నెక్స్ట్ పైనాపిల్ హల్వా అయితే తీసుకున్నాను. ఇంటికి కూడా పార్సెల్ చేసి ఇచ్చాడు. అంత అభిమానం అనమాట ఆజామ్‌కి మేమంటే. లంచ్ అయితే తినేసాము.
ఇంకా మోహన, ఆజామ్ అయితే మాట్లాడుకోవడమే సరిపోయింది. చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి ఫుల్లు మాటలనమాట. 3 అయిపోయింది టైం అప్పటికే. ఇంకా ఆజామ్‌కి బాయ్ చెప్పేసి, ఇంకా మేము కూడా బెంగుళూరుకి బాయ్ చెప్పేసి, ఇంకా తిరుపతికైతే రిటర్న్ అయిపోయినాము. ఇంకా వెళ్ళే దారిలో మళ్ళీ వెంకటేశ్వర గార్మెంట్స్ అని ఇంకోటుందండి. మార్నింగ్ వెళ్ళాం కదా! వాళ్ళదే ఇంకో బ్రాంచ్ అనమాట. ఇది కొంచెం పెద్దది. సరే ఇక్కడ కూడా చూద్దాము ఏమన్నా మోడల్స్ ఉంటాయేమో అనేసని ఇంక ఇక్కడికొచ్చాము. నిజంగా అండి అస్సలు నాకు నచ్చలేదు. అంటే అన్నీ వెస్ట్రన్నే ఉన్నాయన్నమాట. ట్రెడిషనల్‌గా ఏదీ లేదు. ఉన్న వాటివి సేమ్ ఒకే మోడలే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా ఎక్కువ వెస్ట్రన్నే ఉన్నాయి. ఈ బెంగుళూరు మొత్తం వెస్ట్రనే యూజ్ చేస్తారు కాబట్టి అవే దొరుకుతున్నాయి గానీ ట్రెడిషనల్‌గా ఏది దొరకట్లేదు. ఇంకా 2 అవర్స్ షాపింగ్ చేసి ఒక్కటి కూడా కొనలేదు నేను. మోహన అయితే తిడతానే ఉన్నాడు. ఎవ్వరన్నా ఇలా ఉంటారా? 2 అవర్స్ షాపింగ్ చేసి ఒక్క డ్రెస్ కూడా కొనకుండా వచ్చావు నువ్వు షాప్‌లో నుంచి బయట అనేసని అంటూనే ఉన్నాడు. టైం వేస్ట్ చేశానంటే. నచ్చకుండా పనికిరానటివి ఎలా కొనుక్కోవాలి చెప్పు మోహన, ఊరికే డబ్బులు వేస్ట్ కదా అని చెప్పాను. ఇంకా ఆ స్ట్రెస్ ఫీలింగ్‌లో టీ తాగుతా ఉన్నామన్నమాట. ఇంకా టీ తాగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము ఇంటికి. ఇంక అప్పటికే టైం 7 అయింది. సడన్‌గా మోహన ట్విస్ట్ ఇచ్చాడనమాట. మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు అక్కడికెళ్తాము అని. నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంక అక్కడికైతే తీసుకెళ్తున్నాడు. అది ఏంటా అంటే కాటేరమ్మ టెంపుల్ అండి. హొసకోటిలో కాటేరమ్మ టెంపుల్ ఉంది గదా! చాలా ఫేమస్ కదా! ఈ మధ్యలో రీల్స్‌లో, షార్ట్స్‌లో వైరల్‌గా చూపిస్తా ఉన్నారు. ఆ టెంపుల్‌నైతే చాలా మహిమగల అమ్మ. అనుకున్నటువన్నీ కోరికలు తీరుతాయి అనేసని చెప్తున్నారు గదా! ఇప్పుడైతే మేము ఆ టెంపుల్‌కే వచ్చామనమాట. హొసకోటి దగ్గర కాటేరమ్మ టెంపుల్‌కి. నిజంగా అండి నేనైతే అస్సలు మైండ్‌లోనే లేదనమాట ఆ టెంపుల్‌కి వెళ్ళాలి అనేసని. అక్కడ ఉంటుందని కూడా నాకు తెలీదు. అక్కడికెళ్ళినాక మాటల్లో వస్తే కళ్యాణ్, మోహన మాట్లాడుకుంటూ ఉన్నారు ఇమార్‌తో. ఈ టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అని. అవును మోహన, నేను కూడా విన్నాను ఈ టెంపుల్ గురించి, రీల్స్‌లో చూశాను అని చెప్పాను. ఇంకా ఆడికి తీసుకొస్తాడని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము అడగలేదు మోహనాని పోదాము అనేసని కూడా అనుకోలేదనమాట. అస్సలు మాకు మైండ్‌లోనే లేదు ఈ టెంపుల్ ఇక్కడుంది, ఇక్కడికి వెళ్తాము అనేసని. మాటల్లో వచ్చిందంతే. కానీ మోహన మాకు సర్ప్రైజ్‌గా ఇక్కడికి తీసుకొచ్చాడు. అదే హ్యాపీ అసలు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎప్పుడన్నా వెళ్దాము అని అనుకున్నామే గానీ వీడియోస్‌లో చూసి, ఆ రోజు కుదురుతుంది అప్పుడు వెళ్తాము అనేసైతే ఎవ్వరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా ఫీలింగ్ బ్లెస్డ్ అనిపిచ్చింది. ఆ అమ్మే పిలిపించుకునిందేమో మమ్మల్ని అని అనిపిచ్చింది. నిజంగా అండి నాకు అమ్మవారంటే చాలా ఇష్టము. నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. అలాంటిది నాకు ఇంకోసారి మళ్ళీ ప్రూవ్ అయిందనమాట. ఇంత దూరం వచ్చి నువ్వు నా దగ్గరికి ఎందుకు రాకుండా వెళ్తావు అని పిలిపించుకునిందేమో అమ్మ అనేసనే అనిపించింది నాకు. నేను మోహనాతో అయితే అదే మాట్లాడుకుంటూనే వచ్చాము. మేమైతే అస్సలు అనుకోలేదండి ఈ టెంపుల్‌కొస్తాము అనేసని. నిజంగా ఆ అమ్మే మమ్మల్ని పిలిపించుకునిందేమో అనిపించింది. క్లోజింగ్ టైం వచ్చి నైట్ 9 అని చెప్పారు. మేము 8 టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. ఎంట్రన్స్‌లోనే మనకి అలా ముడుపులు కడుతూ కనిపిస్తాయనమాట. దాని తర్వాత ఇక్కడ తాళాలు వేసున్నారు చూడండి. ఇవంతా ఏదన్నా కోరికలు తీరడానికి, ఇంకేదన్నా గాలి పట్టడము, దెయ్యం పట్టడం అంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా అక్కడ తాళాలు వేసి వెళ్తారంట. అక్కడ అడిగితే చెప్పారు. ఏంటి ప్రాసెస్ ఇదంతా ఎందుకు వేశారు అని అంటే దానికి చెప్పారనమాట. ఇంకిప్పుడు మేమైతే దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎక్కడ చూసినా స్లిప్స్, నెక్స్ట్ తాళాలు, తాయెత్తులు అవే ఉన్నాయన్నమాట మొత్తము. ఇవన్నీ చూసి ఏంది మోహన, ఆఖరికి టాబ్లెట్స్ కవర్స్ కూడా పిన్ పెట్టున్నారనమాట అమ్మ దగ్గర. ఆ మార్తో మనం అనుకున్న కోరికలైతే తీరుతాయి అనేసని. ఇదే అనమాట కాటేరమ్మ టెంపులు. చూడగానే ఒక మంచి వైబ్ అనమాట అండి. అసలు నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. ఆ అమ్మని నేరుగా చూడగానే మనసుకి ఎంత హ్యాపీ అనిపించిందో, మీరు కూడా ఒకసారి అమ్మని చూసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోండి. బాగా దర్శనం అయిందండి. దాదాపు హాఫ్ అన్ అవర్ నేను అమ్మని చూస్తూనే ఉన్నాను. నా మనసులో బాధంతా అమ్మకి చెప్పుకున్నాను. కంట్లో నీళ్ళు కూడా వచ్చేసాయన్నమాట. అదే తుడుచుకుంటూ ఇంకైతే వచ్చేసాను. ఇంకిక్కడ మనము ఏదన్నా కోరిక కోరుకొని
కాయిన్ అంటిస్తే అది అంటుకుంటే మన కోరిక తీరుతుందంట. ఇక్కడ అందరూ అది చేస్తా ఉన్నారు. మేమొచ్చేసరికి ఇక్కడ ఒక బాబు ఈ విధంగా పెట్టుకొని అమ్మకి మొక్కుంటా ఉన్నాడు. ఎంత బాగా అంటుకునింది చూడండి. వేరే అతనొచ్చి అలా అంటిస్తే అంటుకోలేదనమాట. పడిపోయింది కాయిన్ అయితే. అదే చూస్తా ఉన్నాము అమ్మ మహిమ చూడు అనేసని. ఇంకా అమ్మని మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని కొంతసేపు రిలాక్స్‌గా కూర్చున్నాను. ఉజ్వల్ అయితే ఈ మాట చెప్పేసరికి నేను ట్రై చేస్తానమ్మా ఒకసారి. నాకు ఒక కోరిక ఉందమ్మా, అమ్మని మనసులో తలుచుకొని కాయిన్ అంటిస్తానమ్మా అని అన్నాడు. చూసారా ఎంత బాగా అంటుకొనిందో. ఫుల్ హ్యాపీ అనమాట ఉజ్వల్ అయితే. తర్వాత నేను కూడా మనసులో ఒక కోరిక కోరుకొని కాయిన్ అయితే అంటించాను. ఇక్కడ చూసారా నలగరము కాయిన్స్ పెట్టి మొక్కున్నాము. నలగరి కాయిన్స్ అంటుకున్నాయన్నమాట. నలగరం ఫుల్ హ్యాపీ అసలు. మా మనసులో కోరికలన్నీ అమ్మకు చెప్పుకున్నాము. ఆమె అంగీకరించింది. ఇంకా అవి ఎప్పుడు ఆమె కనుకరించి తీరుస్తుందో చూడాలన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంతసేపు కూర్చొనేసి ఇంకా అక్కడ పసుపు కుంకుమ అన్నీ తీసుకొని బయటొచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి దీపాలు పెడుతూ ఉంటారనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడే అమ్ముతూ ఉంటారు. మనం తీసుకోరాకపోయినా పర్లేదు, అక్కడే అన్నీ కొనుక్కోవచ్చు. మామూలుగా అయితే మనము పిండితో కానీ నెక్స్ట్ ప్రమిదల్లో కానీ లేదంటే నిమ్మకాయలో కానీ పెడతాం కదండి. కానీ ఇక్కడ బెల్లంలో పెడుతున్నారనమాట దీపాలు. అది కూడా వాళ్ళే క్యూబ్స్ లాగా కట్ చేసి హోల్స్ ఉంటాయి. దాంట్లోనే నూనె ఒత్తు వేసి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళే అరేంజ్ చేసేసి ఉంటారు. మనం అమౌంట్ పే చేస్తే మనకి ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలు వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ అదే ప్రాసెస్ అడుగుతా ఉన్నాము. ఆమె అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనేసి. ఇంకా మేమైతే 5 దీపాలు తీసుకున్నాము. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇది హోమగుండం అనమాట. అమావాస్య అప్పుడు ఏదైనా విశేషమైన రోజులప్పుడు ఇక్కడ హోమం వేస్తుంటారు. నేను స్టార్టింగ్‌లో పెద్ద విగ్రహం చూపించాను కదండీ! అక్కడే అనమాట ఈ దీపాలు పెట్టేది. హోమగుండం కూడా ఉండేది. ఇంక ఇది ముడుపు అనమాట. ఇది 200 రూపీస్ అండి. ఈ చెట్టుకి కట్టాలి. మనం స్టార్టింగ్‌లో చూపించాము కదా! అందరూ కట్టుంటారే అక్కడ కట్టాలన్నమాట. దీని కాస్ట్ 200. పక్కనే కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మనము డబ్బులు పే చేస్తే వాళ్ళు ఇస్తారు. మనం వెళ్ళి అక్కడ కట్టేయాలన్నమాట దర్శనం అయినాక. దాని తర్వాత ఇక్కడ దిష్టి తీస్తూ ఉంటారు. మన దర్శనం అయ్యి బయటొస్తే ఇక్కడ దిష్టి తీస్తూ ఉంటారనమాట. పర్ హెడ్‌కి 20 రూపీస్. 20 రూపీస్ పే చేస్తే ఆయన ఈ విధంగా అందరికీ దిష్టి తీసేసి పంపిస్తారనమాట. ఇక్కడ దిష్టి తీసుకుంటే కూడా మంచి జరుగుతుంది అనేసని చెప్పారు. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. దిష్టి తీసుకున్నాము. అమ్మవారి దగ్గర దీపం కూడా పెట్టేసుకున్నాము. ఇంకా ముడుపు అయితే కట్టాలన్నమాట. ఇంకా ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మా లక్ ఏంటంటే ఆ రోజు రష్ తక్కువగా ఉన్నారనమాట. లేదంటే ఫుల్‌గా క్రౌడ్ ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ముడుపు కట్టే ముందు ప్రదక్షిణలు చేసి తర్వాత ముడుపు కట్టాలంట. మన ఇష్టము ఎన్ని ప్రదక్షిణలైనా చేయొచ్చు. మేమైతే 9 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. అక్కడ గుడి ఉందండి. ఆ ముడుపులు కట్టడం వల్ల అక్కడ గుడి ఉందని కనపడలేదన్నమాట. ఎవరైనా రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది. అదే పనిగా గమనిస్తే తెలుస్తుంది. అంతగా కవర్ చేసేసారనమాట ఆ ముడుపులైతే. చూసారా ఎంతెంత హైట్ కట్టున్నారు. అంత పైకి ఎలా వెళ్ళి కట్టారు మోహన అని కూడా మేము మాట్లాడుకున్నాము. నిజంగా అండి గ్యాపే లేదసలు. మొత్తం ముడుపులే అనమాట. చెట్టు మొత్తం పైకెక్కి కూడా కట్టున్నారు. అంత పైకి ఎలా వెళ్ళారో కూడా తెలియదన్నమాట.
ఫైనల్లీ 9 ప్రదక్షిణలైతే అయిపోయినాయి. ఇక్కడ ఖుషీ దగ్గరైతే కట్టిస్తాన్నాము. అక్కడైతే గ్యాప్ మాకు కనపడింది కట్టడానికి. మోహన చూసారా ఖుషీని గుర్రం ఎక్కించుకొని మరీ కట్టిపిస్తా ఉన్నాడు. పైగా ఖుషి నేనే కడతాను డాడీ అని అనింది. అందుకని తన చేతుల మీదుగా ముడుపైతే కడతా ఉన్నాము. చెట్టు కింద అమ్మవారు ఉన్నారండి. కనపడలేదు. మొత్తం ఈ ముడుపులతో కవర్ చేసేసారు అని చెప్పాను కదా! ఈ విధంగా చిన్న హోల్ పెట్టున్నారనమాట. దాంట్లో నుంచి క్యామ్ పెట్టి చూపిస్తా ఉన్నాను మీకు. వీళ్ళే అనమాట అమ్మవార్లు. లోపలికి వెళ్ళడానికి దారి ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అంతగా కవర్ చేసేసారనమాట ముడుపులతో. ఇంకా అమ్మవార్లను అయితే దండం పెట్టేసుకొని మీకు కూడా అలా చూపిద్దాము అనేసని చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా బాగా దండం పెట్టుకోండి. మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి. ఆ అమ్మ తప్పకుండా తీరుస్తుంది. కాసేపు ఇంకా అలా కూర్చొనేసి మనసులో అమ్మని మళ్ళీ ఒక్కసారి దర్శించుకొనేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఈ వరిగడ్డి ఫేమస్ కదండి బెంగుళూరు సైడు. గుమ్మానికి కడతారు మంచిది అనేసని అది అడిగాము తీసుకొని వెళ్దాము అని. కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. అందుకని తీసుకోలేదు. నెక్స్ట్ ఈ తులసి కోట అయితే కనపడింది, తీసుకుందాము అని అడిగాను. మోహన వద్దు, అది వెళ్ళే దారిలో ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, తిరుపతిలోనే తీసుకుందాము అని అన్నాడు. సరేనేసని కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఫీలింగ్ హ్యాపీ అనమాట. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ వీళ్ళు ఫన్నీ ఆటలు చూస్తూ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే టైం ఎంత తెలుసా అండి, 10 అవుతుందన్నమాట. అమ్మనైతే మనస్ఫూర్తిగా బాగా దర్శించుకున్నానండి. అనుకోకుండా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళాను. మనసులో బాధ అంతా చెప్పుకున్నాను. చాలా రిలీఫ్గా ఉన్నిందనమాట. ఎట్లా డిన్నర్ టైం అయింది కదా అనేసని ఎక్కడున్నా ఉంటాయో ఉండవో రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయని ఒక దగ్గరికి అయితే ఆగాము. ఇది ఓపెన్ రెస్టారెంట్ అనమాట. బయటే కూర్చొని డిన్నర్ చేయాలి. ఇది ఖుషీకి అయితే నచ్చింది. నాకు ఉజ్వల్కి అయితే నచ్చలేదు. ఎందుకంటే పురుగులు వస్తాయేమో, దోమలు వస్తాయేమో, బాగోదు ఫుడ్లో పడితే అనిపించింది. కానీ ఖుషీకి నచ్చిందనమాట. ఇలాగే తిందాం డాడీ, ఎప్పుడు లోపలే కూర్చుంటాము కదా, ఒకసారి బయట కూర్చొని తిందాము అనేసి అనింది. తన ఇష్టం ఎందుకు కాదనలేసని మేము ఈ ఓపెన్ రెస్టారెంట్లోనే మా డిన్నర్ అనమాట. ఫైనలీ మా ఆర్డర్ చేసాము. బటర్ నాన్ యాజ్ యూజువల్, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము, చికెన్ ఫ్రై ఆర్డర్ చేసామన్నమాట. నాకైతే ఫుడ్ అస్సలు నచ్చలేదు. ఫస్ట్ టైం అనమాట ఏంద్రా ఇట్లుంది అని అనిపించింది. ఎక్కడ ఏ రెస్టారెంట్లలో ఏ డాబాలో కూడా ఇంత వరస్ట్గా అయితే తినలేదన్నమాట. ఓకేగా ఉండింది. బటర్ నాన్ ఒకటే బాగుండింది కానీ కర్రీ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఈ సైడ్కి రాకూడదు, ఈ రెస్టారెంట్లో తినకూడదు అని అనిపించింది. అట్లుండిందనమాట. టేస్టే లేదు. ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఏదో తిన్నట్టు తిన్నాము. ఎవరికీ సాటిస్ఫాక్షన్ లేదనమాట. తిన్నట్టే లేదు. అదే మాట్లాడుకుంటూ బయలుదేరేసామన్నమాట అక్కడి నుంచి. నేనైతే బ్యాక్కి వెళ్ళిపోయాను. ఖుషి నేను పడుకుందాం కొంతసేపు అని. ఉజ్వల్ అయితే వాళ్ళ డాడీతో పాటు ఫ్రెండ్ కూర్చున్నాడు. నేను ఖుషి అయితే నిద్రపోయాము. ఇదంతా వీడియో ఉజ్వల్లే తీశాడనమాట. ఒక దగ్గర ఆగారు టీ తాగదామని. మోహనాకైతే జర్నీలో టీ కంపల్సరీ ఉండాలండి, లేకపోతే డ్రైవింగ్ కష్టమవుతుంది. అందుకనేసరి టీకి ఆగాడు. ఉజ్వల్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి టీ తాగారు. ఇదంతా వీడియో ఉజ్వలే షూట్ చేశాడు. నేను ఖుషి అయితే కార్లోనే నిద్రపోతూ ఉన్నాము. వీళ్ళిద్దరే వెళ్ళి టీ తాగేసి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి అయితే ఉజ్వల్ పాపం పడుకునేశాడు. 1 వరకు మేల్కో ఉన్నాడు. తర్వాత తన వల్ల కాలేదు, పడుకునేశాడు. నేనైతే లేచాను. లేచిన వెంటనే నాకు టీ తాగాలనిపించింది. మోహనాకి చెప్పాను, ఎక్కడన్నా టీ దగ్గర ఆగు మోహన, టీ తాగాలని ఉంది అనేసని. ఇప్పుడు టీ కాగుంటే ఖుషి కూడా లేచేసింది పాపము. ఇద్దరం అయితే టీ తాగాము. టీ తాగేసిన తర్వాత మళ్ళీ అయితే ఖుషి పడుకునేసింది. ఉజ్వల్ కూడా పడుకునేసాడు.
ఇంకా నేను కూడా పడుకున్నాననుకోండి, నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా తనకు కూడా నిద్రొస్తది. అందుకనేసని ఇంకా నేను పడుకోకుండా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి టైం ఎంత తెలుసా అండి? 3:30 అవుతుందనమాట ఎర్లీ మార్నింగ్. ఆ టైంకొచ్చాము. ఇంక మా అత్తకి కాల్ చేసేసరికి ఇంకా లైట్స్, తాళాలన్నీ తీసి పెట్టేసునింది. ఇంటికొచ్చేసరికి మా చిన్నోడు చూసారా? అప్పుడే ఎంత మిస్ అయినానో ఫీలింగ్ అనమాట. ఎవరి దగ్గరికెళ్ళి ప్యాంపర్ చేయాలో తెలియదు. అందరి దగ్గరికెళ్ళి ప్యాంపర్ చేస్తదనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. 2 డేస్ ట్రిప్ ఇన్ బెంగుళూరు. అనుకోకుండా అమ్మవారి దర్శనంతో ఫుల్ హ్యాపీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.